సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా రోజువారీ కార్యక్రమాలను చేపట్టడానికి ఉత్సాహం కలిగిస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక కరీంనగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో, భగత్ నగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో, బావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెటిక్స్లో, కిసాన్ నగర్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సరస్వతీమాత విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు చాలా చక్కటి ఫలితాలతో పాటు భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి ఆశయ సాధనకై కృషి చేసి తల్లిదండ్రులను తృప్తిపరచాలన్నారు. ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలని, కుటుంబానికి ఖ్యాతి తేవాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను అనుసరిస్తూ ఉపాధ్యాయుల మాటలకు గౌరవమిస్తూ వారి తెలిపినటువంటి మార్గాన్ని అనుసరించి వారి లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, గేయాలు చాలా ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపల్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు, మరి అధ్యాపకేతర బృందం, శ్రేయోభిలాషులు, మరి ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2024 మరి చాలా అద్భుతంగా, ముఖ్యంగా ఆల్ఫోర్స్ తరఫున చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు అటు స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, ఐఐటి నీట్ లెవెల్గా కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి 2024కు మనం ఈరోజు గుడ్ బై చెప్తున్న తరుణంలో 2025 కూడా ఇదే ప్రకారంగా తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ ఒక మక్కుటం లేని మహారాజుగా ఉండాలని, అన్ని పోటీ పరీక్షలు తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్లో కూడా ఆల్ఫోర్స్ పిల్లలు మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ర్యాంకులు సాధించాలని, అంతేకాకుండా మరి నా జీవితంలో కూడా మరి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను మరి ఒక తిరుగులేని విజయం సాధించి విద్యారంగంలో ఎలా అయితే ఒక మరి రోల్ మోడల్గా ఉన్నానో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా గెలిచి రాజకీయ రంగంలో కూడా ఈ తెలంగాణలోనే ఒక రోల్ మోడల్గా మరి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ తెలంగాణ ప్రజలకి తర్వాత పట్టభద్రులందరికీ కూడా మరి ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025లో అందరూ కూడా మరి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.